భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గల రామాలయంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. 108 రకముల పుష్పములతో 108 సహస్రనామాలు జరిపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. జై శ్రీరామ. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కొలువై ఉన్నటువంటి దశావతారాలు గల శ్రీ సీతారామాలయ భజనా మందిరంలో శ్రావణ మాస 4వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఈ పూట విశేషముగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. అంతేకాకుండా 108 రకముల పుష్పాలతో 108 నామాలతో లక్ష్మీగా భావన చేసుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పముతో అమ్మవారికి పుష్పాభిషేకము, తదనంతరం నివేదన, మంగళాశాసన తీర్థప్రసాద గోష్ఠి వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వలన సత్సంతాన సౌభాగ్యము, సిరి సంపదలు, ఆయురారోగ్యాలన్నీ కూడా ఆ అమ్మవారి ప్రసాదిస్తారని చెప్పి భావన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. జై శ్రీరామ, జై జై శ్రీరామ. మన పాల్వంచపట్టణంలో కొలువైనటువంటి శ్రీ రామాలయ భజన మందిరం నందు ఈ శ్రావణ మాస 4వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆ అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమము మరియు అష్టోత్తర శత అధిక పుష్ప అర్చన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. అంతేకాదు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వారి ఇంట సుఖ సంపదలు, సిరి సంపదలు కూడా వర్ధిల్లుతాయి అనేటువంటి నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక కార్యక్రమానంతరం ఆ అమ్మవారికి మంత్రపుష్పము నివేదన, మంత్రపుష్పము తర్వాత తీర్థప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కొలువై ఉన్నటువంటి దశావతారాలు గల శ్రీ సీతారామ స్వామి భజనా మందిరంలో శ్రావణ మాస 4వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఈరోజు విశేషంగా సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. అంతేకాకుండా 108 రకముల పుష్పాలతో 108 లక్ష్మిల అమ్మవారి యొక్క నామాలతో విశేషముగా పుష్పార్చన కార్యక్రమాన్ని, ఆ తదనంతరం అమ్మవారికి నివేదన, మంగళాశాసన తీర్థప్రసాద గోష్ఠిలో పాల్గొనడం వలన సత్సంతాన సౌభాగ్యం కొరకు సిరి సంపదలన్నీ కూడా అందజేస్తుందని చెప్పి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రీతిగా అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో అన్వయించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. జై శ్రీరామ, జై జై శ్రీరామ.